ధనాన్ని, ఆస్తిని వదులుకుంటారు కానీ ఎవ్వరు కూడా ప్రాణాన్ని వదులుకోలేరు. ఇంకొకరి కోసము ప్రాణము పెట్టలేరు. ఒకవేళ ప్రాణం పెట్టినా మానవునికి పాప క్షమాపణ లేదు. యేసు రక్తము ప్రతి పాపము కడుగును అని ఆయన లేఖనం సెలవిస్తా ఉన్నది. అయితే బట్టలకు మురికి వాళ్ళంటే సబ్బు ఎలాగ వాడుతున్నామో దేవుని యొక్క రక్తము మానవ జాతి పాపములకు అవసరమై ఉన్నది. పాపం ఎక్కడ ఉన్నది అంటే హృదయ తలంపుల్లో, ఆలోచనలో, చూపుల్లో, నోటి ద్వారా పాపం చేస్తా ఉన్నాడు. ఈ పాపములు తీసివేదిక యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు. మానవ జాతి పాపములు మరణిస్తే 2 చోట్లకి వెళ్తా ఉన్నాడు. నమ్మి విశ్వసించిన వాడేమో పాపములన్నీ కడిగివేయబడి క్రీస్తు కృప ద్వారా పరలోకానికి చేరుతా ఉన్నాడు. నరకంలో ప్రభు వేయట్లేదు, యేసు ప్రభు వేస్తా ఉన్నాడు అంటారు. ఇంకోరు ఎవరు వేయట్లేదు. కానీ నువ్వు చేసిన పాపములని ఎంత వచ్చి క్రియారూపకంగా నీ క్రియల ద్వారా నీకు తీర్పు తీర్చబడి నీ పాపములు నిత్య నరకానికి తీసుకెళ్తా ఉన్నాయి. అందుకే లేఖనం అంటా ఉంది మార్క్స్ వార్తలో, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. అంటే ప్రభు వేయట్లేదు, ఇంకా వేరే ఎవరు వేయట్లేదు. కానీ నీ దోషములు, నీ పాపములు, నువ్వు చేసిన అతిక్రమ క్రియలన్నీ నీ వెంట వచ్చి నిత్య నరకానికి వెళ్తా ఉన్నాయి. అయితే దేవుని రక్తం, యేసు రక్తం ఎందుకు అవసరమైందంటే ఆ పాపములు కడగడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చి తగ్గించుకున్నాడు. మానవునికి పరిచర్య చేయడానికి వచ్చినాడు కానీ మానవుని ఖరాబు చేసి నిత్య నరకాన్ని నడిపించడానికి ప్రభు రాలేదు. కాబట్టి సహోదరుడా, సహోదరి, వింటున్నా నీవు గ్రహించుకొని నీ పాపములు పోవాలంటే నీ క్రీస్తు రక్తంలో కడుక్కో. ధనం అవసరం లేదు, కానీ ఉన్నపాటిని మోకరించి చేశాయి నీ పాపని నన్ను క్షమించంటే నీకు క్షమాపణ దొరుకుతుంది, రక్షణ దొరుకుతుంది. ఒక తప్పు చేసిన వ్యక్తి జైల్లో ఉంటే ఎంత కొట్టుమిట్లాడతాడో, నరకానికి వెళ్ళాక మనము అక్కడ కొట్టుకొని లబోదిబో మొత్తుకుంటే అక్కడ ఏమి లాభము, ఫాయిదా లేదు. ప్రాణం ఉండగానే ప్రభువుని నమ్ముకొని నీ పాపములు విడిచిపెట్టి ఆయన కోసం బ్రతుకు. అనారోగ్యత ఇక్కడ చర్చి ఉంది, వెళ్ళండి, ప్రార్థన చేస్తారు. అక్కడ అవసరమైతే రక్షణ పొందు, బైబిల్ చదువు, కరపత్రాలు చదువు, అనేకం చదువుతున్నావు నువ్వు. ఇవి కూడా చదివి సత్యాన్ని తెలుసుకోమని ఈ మాటలు ముగిస్తూ యేసు నామములో మాటలు ముగిస్తున్నాం. ఆమేన్.